అది పేరుకే మానసిక వికలాంగుల కేంద్రం, కానీ దానికి ఓ అనుమతి లేదు, ఆలనా పాలనా సైతం లేదు. నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న ఓ మానసిక వికలాంగుల కేంద్రం పైన పలు ఆరోపణలు అందడంతో స్టూడియో 18 న్యూస్ నిజాలను నిగ్గు తేల్చే దిశగా రంగంలోకి దిగింది. మానసిక వికలాంగుల కేంద్రం పేరుతో నిర్వాహకులు చేస్తున్న అక్రమాలను వెలుగుతీస్తూ వారి నిజ స్వరూపాలను వెలికితీసే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మానసిక వికలాంగుల తల్లిదండ్రుల నెత్తిన కుచ్చుటోపు పెడుతూ డిఎంఎండి హెచ్ఓ మరియు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండా అధికారుల కన్నుగప్పి మానసిక వికలాంగుల తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీ చేసే నేపథ్యంలో వివిధ థెరపీల పేరుతో క్లినిక్ ఏర్పాటు చేసి మోసపూరిత ప్రకటనతో పినాకిల్ ఆటిజం థెరపీ క్లినిక్ ను నిర్వహిస్తున్నారన్న విషయం బయటపడింది. అంతేకాదు థెరపీల పేరుతో వైద్యం కొనసాగించే వీరు ఎలాంటి అనుభవం కలిగినా సిబ్బంది లేకుండానే యథేచ్ఛగా క్లినిక్ నిర్వహిస్తుండడం గమనార్హం. ఓవైపు బాధ, మరోవైపు వారి చికిత్స ఇలాంటి తరుణాల్లో నిట్టనిలువు దోపిడీకి గురవుతున్నారు. మానసిక వికలాంగుల తల్లిదండ్రులు కేవలం మహిళా శిశు సంక్షేమ శాఖ ఇచ్చిందనే ఒకే ఒక్క అనుమతి పత్రంతో యథేచ్ఛగా క్లినిక్ నడుపుతున్నారు పినాకిల్ ఆటిజం థెరపీ క్లినిక్ నిర్వాహకులు. కాగా నగర వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఇలాంటి క్లినిక్స్ పైన వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు. స్పీచ్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ అండ్ మెంటలీ డిసేబుల్డ్ స్టూడెంట్స్ సంబంధించి సైకాలజికల్గా ఉండే టీచర్ అంటే ఇక్కడ ఆఫీస్లో ఏం లేవు కదా, అది ఓన్లీ ఉమెన్ వెల్ఫేర్ దానికి ఉంది అంతే కదా. అంటే మీకు చదువు వస్తుంది కదా, మరి అది ఏముంది అందులో? ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ కదా, చైల్డ్ వెల్ఫేర్ ఏముంది అందులో? ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ అప్లికేషన్, ఇది మీ అప్లికేషన్ ఏం లేదు సార్. ఇలా సర్టిఫికేట్ చూపెట్టాడు సార్, ఉంటాయి ఏ మెడికల్ పర్మిషన్ లేదు. పర్మిషన్ ఉందా? అదే సార్ సార్కి మాట్లాడారు. మీరు ఇక్కడ మెయింటైన్ చేస్తారు అడ్మినిస్ట్రేషన్ కదా మీరు, అంటే ఉందా ఇక్కడ? సార్ నేను రీసెంట్గా జాయిన్ అయినా చెప్తున్నాను. మీరు కూడా